అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే గురుగారు. నేను శకునాల గురించి అడగాలనుకుంటున్నానండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే శకునం చూసుకుని వెళ్తాం మనము. పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదంటారు. అలాగే నల్ల పిల్లి వస్తే ఇంకేదో ఘోరం జరిగిపోతుందనే అపోహలున్నాయి. అలాగే ఒంటి బ్రాహ్మడు రాకూడదని, లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు ఎదురొస్తే వెళ్ళకూడదని, ఇలాంటివన్నీ అపోహలున్నాయి కదా! వాటి గురించి అది సందేహ నివృత్తి చేయాలి మీరు. అపోహలను మీరే చెప్పేస్తున్నారు కదా. అంటే అలా కాదు, జనాలు అందరికీ కూడా మీరు మీ ద్వారా తెలిస్తే అది బాగుంటుంది కదండి. నేను చెప్పేది ఏంటంటే కనుక శకున శాస్త్రం అనేది ఒకటి ఉంది. అది పూర్తిగా మీరు సంస్కృతంలో ఉన్న చదవండి. దానికి ఏంటి, బృహత్ సంహిత అనే గ్రంథంలో ఉంది. బృహత్ సంహిత అనే గ్రంథంలో శకున శాస్త్రం అంతా కూడా ఉంది. సంహితా శాస్త్రంలో వస్తుంది. అయితే ఈ నల్లపిల్ల ఎదురవడం, ఒంటి బ్రాహ్మణుడు ఎదురవడము, ఇవన్నీ కూడా శకునాలు కావు. ఇవన్నీ అపోహలే, మీరు చెప్పినట్టుగానే అపోహలు. ఇంకా అట్లాంటికి రోడ్డు మీద ఎవడు వెళ్ళకూడదు. ఇంకా అందరూ వాటికి పిల్లలన్నిటిని కూడా చంపేయాలి ఇంకా. సో కాకపోతే ఒక విషయం ఏంటంటే కనుక జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని నియమాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రయాణంకి వెళ్ళేటప్పుడు నిజంగా మనకి మీరందరూ కూడా దైవోపాసన ఇస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి మీరందరూ లలితా సహస్రం చదువుతున్నారు కదా, అందరికీ వస్తుంది కదా. మీ అందరికీ మీకే అనుభవాలు ఉంటాయి, మీరే చెప్తారు. చూడు, మీరు ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు మీకు ఒక నేచర్ ఒక హింట్ ఇస్తుంది, ఇక్కడికి వద్దు వెళ్ళొద్దు అని హింట్ వస్తుంది. మీరు అది వెళ్ళడం మానేశారనుకోండి, అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. అది జరగకుండా మిమ్మల్ని నేచర్ సేవ్ చేస్తుంది. సో నేచర్ సేవ్ చేసుకోవడానికి మనకు కొన్ని హింట్లు ఇస్తుంది. కానీ అది ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి అది ఎక్స్పీరియన్సే. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నాకు ఎప్పుడైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు నాకు 8 సంఖ్య కనిపించింది అనుకోండి, నేను ఆ పనికి వెళ్ళను. ఇంకా అది నాకు ₹1,00,000 వస్తున్నా నేను ఆ పనికి వెళ్ళను, మానేస్తాను. ఎందుకోసం అంటే నా జీవితంలో నాకు ఒకటి వచ్చింది. నేను తిరుచానూరు నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఒకళ్ళతోటి కారులో వెళ్ళాలి. నేను యాక్చువల్లీ వెళ్ళే సమయానికి నాకు 8 సంఖ్య అడ్డం వచ్చింది. అంటే ఆ కారుకి అన్ని 888 అని నంబర్లు ఉన్నాయి. ఈ కార్ నంబర్ సూపర్ ఉందిరా 88 అని అంటే, అప్పుడే మా పక్కన నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు అన్నాడు, అరే 8 సంఖ్య అంటే అది శని సంఖ్యరా, అది కొంతమందికి కలిసి వస్తుంది, అందరికీ రాదురా అని అన్నాడు. ఓహో అట్లనా అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత కారు ఎక్కుదామనే సమయం లోపలనే నన్ను మా గురుగారు పిలిచారు. పిలిచేమన్నారు, రైట్ రా నువ్వు ఎడిపోతున్నావు అని చెప్పేసి అంటే, లేదు గురుగారు నేను బెంగళూరుకి కార్లో పోతున్నా అంటే, నువ్వు కార్లో గిల్ల కాదు, నువ్వు బస్సులో రావాలి, సాయంత్రం పరీక్ష ఉంది, పరీక్ష చేసుకొని వెళ్ళండి అని అన్నాడు. నేను ఏడ్చాను నిజంగా చెప్పాలంటే. అబ్బా అప్పట్లో కారు ఎక్కాలంటే ఓ ఆనందం అనమాట. మా కారు ఉండేది కాదు, ఆ కారు ఎక్కితే అబ్బా పాటలు ఇంకోటి పోవచ్చు కదా అని బాధపడ్డా. కానీ ఆ కారు పెద్ద యాక్సిడెంట్ అయింది. నన్ను ఎవరు కాపాడారు? ఇప్పుడు మా గురుగారు నన్ను కాపాడారు. సో ఇట్లా కొన్ని అప్పటి నుంచి నాకు ఏంటంటే 8 సంఖ్య నాకు పట్టుకుంది. సో నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 8 సంఖ్య వచ్చినా నేను వెళ్ళను. అట్లాగే నాకు మా అపార్ట్మెంట్లో, మనం అందరం కలిసి అపార్ట్మెంట్లో ఉంటాం కదా, కొంతమంది వ్యక్తులు ఉంటారనమాట. వాళ్ళు మనకి ఎదురు వచ్చినప్పుడు మనం వెళ్ళాం అనుకో, మనకి పని జరగలేదు అనుకో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు వచ్చింది అనుకో, మన పనికి వెళ్ళకూడదు. సో అట్లా నాకు జరుగుతుంది. ఆమె ఎదురు వచ్చింది అనుకోండి, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని కొంచెం మంచినీళ్ళు తాగి మళ్ళీ వనమాలి గదీశాంకి ఒక 3 సార్లు చదువుకొని మా అమ్మ కాళ్ళకి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్తా. సో ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఏం జరిగేదంటే, మా చిన్నమ్మ వాళ్ళు ఊరు వెళ్తూ ఉంటే నేను అన్నానట, ఎందుకు పోతారు మీరు పోయి వేస్ట్ అని నేను అన్నా. ఊరికే అన్నా, నేను ఎందుకన్నా నాకు తెలియదు. కానీ పాపం వాళ్ళు పోయినప్పుడు బస్సులు బంద్ అయిపోయి అక్కడనే ఉండిపోయి రాత్రంతా బస్ స్టాండ్లో కూర్చొని తెల్లారి ఇంకోటి కార్ ఏదో బుక్ చేసుకుని పాపం వాళ్ళు వచ్చేసరికి ఇబ్బంది జరిగింది. చిన్నప్పుడు జరిగింది. అంటే ఒక్కొక్కసారి మన పిల్లల మూలకం కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మనం వాటన్నిటిని నోట్ చేసి పెట్టుకోవాలి. నిజంగా ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి ఆ శకునాలు వేరే ఉంటాయి. మీ జీవితంలో ఒక మంచి జరిగినప్పుడు ఏమేం జరిగినాయి అవన్నీ గుర్తు చేసుకోండి, చెడు జరిగింది ఏమేం జరిగాయి గుర్తు చేసుకోండి, అవి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడండి, అంతే. అది నేను ప్రాక్టికల్గా చెప్పే ఆస్ట్రాలజీ. అంటే కాలసర్పదోషం ఉంటే అది కంపల్సరీ నాగప్రతిష్ఠ చేయాలని అంటారు. అంటే అలా చేయకపోతే వాళ్ళకి ఏదో కీడు జరుగుతుంది, ముందు ముందు ఆ సంసారం వృద్ధిలోకి రాదు, ఇలాంటివన్నీ అంటారు. దాని గురించి మీరు చెప్పాలి. నాగప్రతిష్ఠ అనేటువంటిది తప్పకుండా చేసుకోవాలండి. ఎవరైనా సరే తమ జీవితంలో సంతాన విషయంలో సమస్య ఉన్నా, వంశం విషయంలో సమస్య ఉన్నా, ఆరోగ్య విషయంలో సమస్య ఉన్నా నాగప్రతిష్ఠ చేయాలి. అయితే నాగప్రతిష్ఠ చేసినప్పుడు ఎక్కడ చేయాలి అని అంటే, అది కేవలం పరశురామ క్షేత్రంలోనే చేయాలి. పరశురామ క్షేత్రం అంటే ఏంది, మంగళూరు తీసుకొని శివమొగ్గ వరకు పరశురామ క్షేత్రం, అదంతా కూడా పరశురామ క్షేత్రం.
అక్కడ మీరు నాగప్రతిష్ఠాపన చేయొచ్చు. దాన్ని కూడా ల్యాండ్ ఆఫ్ కోబ్రా అని అంటారు, అక్కడ చేయొచ్చు. అయితే నాగప్రతిష్ఠాపన చేయడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే జంట నాగులు వేయడం, లేదంటే పంచముఖి నాగలను పూజ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి పూజ. ఎందుకు అంటే నాగదేవతని మనం పూజించడం వల్ల ఏంటంటే సర్పదేవతలు మనకు అనుగ్రహిస్తాయి. ఆ అనుగ్రహం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా, రోగాలు ఉన్నా, బాధలు ఉన్నా పోతాయి. బట్ నేను కొంచెం ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్. నేను ధర్మము నమ్ముతాను, శాస్త్రము నమ్ముతాను, అలాగే ప్రాక్టికాలిటీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఎవరైనా సరే ఇట్లాంటి రోగాలు, బాధలు, నాగబాధలు, సర్పబాధలు ఉన్నప్పుడు ఈ ప్రతిష్టాపన చేయండి, పూజ చేయండి. దానితో పాటు సూర్య నమస్కారాలు, భుజంగాసనము, తర్వాత సూర్యభేదన ప్రాణాయామం అని ఒకటి ఉంటుంది. సూర్యభేద ప్రాణాయామం ఇది కూడా తీసుకుంటూ ఆయుర్వేదం లోపల కొన్ని మూలికలు ఉంటాయి. ఆ మూలికలు తప్పకుండా వాళ్ళు వాడాలి. అలా వాడినప్పుడు శరీర రుగ్మతలకి ఆయుర్వేదం, మానసిక రుగ్మతలకు ధర్మశాస్త్రం, యోగ సూత్రాలు. సో ఆకస్మికంగా జరిగే వాటికి ఈ నాగ ప్రతిష్టాపన. సో 3 దుఃఖాలకి మనం సొల్యూషన్ తీసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒకటే దుఃఖానికి సొల్యూషన్ చేస్తారు. ఏది? దైవిక దుఃఖానికి. నాగ ప్రతిష్టాపన చేస్తే దైవిక దుఃఖం దొరుకుతుంది, కానీ శారీరక దుఃఖం, మానసిక దుఃఖం ఎలా పోతుంది? పోదు కదా. పంతులు గారికి ఏం తెలియదు కదా. పంతులు గారికి మీ ఆయుర్వేదం, మీకు ఆరోగ్యం బాగలేదు, మీకు డైజెషన్ బాగలేదు అనుకుందాం, ఆయన మీకు ట్రీట్మెంట్ చెప్పాలి కదా. చెప్పలేకపోతే మీకు ఇంకా ప్రాబ్లం సాల్వ్ కానట్టే కదా. కాబట్టి ఏ పూజ చేసినా, ఏ రెమెడీ చేసినా త్రిదుఃఖాలకి చేయాలి. ఆ రెమెడీ చెప్పే పర్సన్కి త్రిదుఃఖాల గురించి నాలెడ్జ్ ఉండాలి. ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఈ 3 గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం సంప్రదిస్తే అప్పుడు ప్రతిష్టాపన చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్ కుదురుతుంది. గురుగారు, వరలక్ష్మి వ్రతం టాపిక్ వచ్చింది కాబట్టి మొన్న ఈ మధ్య నేను జయక్క ఇద్దరం కలిసి శ్రీవాణి గారి ఇంటికి వెళ్ళాం గురుగారు. అక్కడ ఒక 2 నిమిషాల పాటు మాకు డిస్కషన్. దేనికి అంటే వాయనం ఇచ్చేటప్పుడు ఇదిగోండి ఇలా తీసుకోవాలా, ఈ ఫ్రంట్ కొంగుతో తీసుకోవాలా అన్నది ఒకటి, ఎలా తీసుకుంటే ఏం వాయనమే కదా అని ఒకవైపు డిస్కషన్ అయితే, ఇలా తీసుకోవాలంటారు మా పెద్దలని నేను, ఇలా తీసుకోవాలి భిక్షాందేహి అన్నట్టు అని ఒకరు, మరొకరేమో ఇటు తిప్పి తీసుకోవాలని ఒకరు. నిజంగా ఈ క్లారిటీ నాకైతే కావాలి. విషయం ఏంటంటే మీ అందరికీ ఓడి బియ్యం అని తెలంగాణలో వినే ఉంటారు. తెలంగాణ సాంప్రదాయం అయితే ఓడి బియ్యం తప్పకుండా ఉంటుంది. ఒడి అంటే ఏమిటి? మీరు అందరు చిన్నపిల్లల్ని ఎత్తుకున్నారు కదా, మీ అందరు పిల్లల్ని ఎత్తుకున్నారు. ఒడి అంటే ఏమిటి? ఇదే కదా. ఒడి అంటే ఇది. ఇక్కడ మనకి అనాహత చక్రం ఉంటుంది, మనకి చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి. ఇది మనకి సహస్రార చక్రం, ఇది మనకి ఆజ్ఞా చక్రం, ఇది విశుద్ధి చక్రం. ఈ 3 చక్రాలు పైన. తర్వాత మనకి అనాహత చక్రం అని హృదయ స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రాలు, ఇవి కింద భాగంలో ఉంటాయి. ఈ రెండింటిని అనుసంధానం అంటే కింద 3 చక్రాలు ఉంటాయి, పైన 3 చక్రాలు ఉంటాయి. మధ్యలో ఉండే చక్రం పేరేంటి? అనాహత చక్రం. అంటే అది హృదయ స్థానం. శరీరానికి మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇక్కడ నుంచే కదా, అనాహత చక్రం నుంచే కదా బ్లడ్ సర్క్యులేషన్ నుంచి. సో దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఒడి పట్టి తీసుకోవడం. అంటే అనాహత చక్రానికి, మణిపూరక చక్రానికి అంటే పంచండి, మీరు కూడా అనుభవించండి. ఒడి అంటే ఏంది? ఇక్కడ ఉంటుంది. నాభి చక్రానికి, అనాహత చక్రానికి మధ్యలో ఉండేది ఒడి. సో మన ఒళ్ళో పాపను ఎత్తుకున్నామంటే ఏంటి? ఇదే కదా. సో ఒడి నింపడము, వాయనం ఇవ్వడం అంటే ఏంటి? ఒడి నింపడం. అంటే వాళ్ళు అనుభవించాలని చెప్పి, వాళ్ళు ప్రతి ఒక్కరికి పంచే శక్తి వాళ్ళకి రావాలని చెప్పి మీరు వాళ్ళకి చీరలో లేకపోతే బియ్యము, మీకు తోచిన ఏవైతే సౌభాగ్య వస్తువులు మీరు వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఒడి నింపాలి కానీ కొంగు నింపకూడదు. ఇది కొంగిది దులుపుతే పోయేది. సో కొంగు కాదు. కొంగు అంటే ఇది చిట్ట చివరిలో ఉండేది. కాబట్టి కొంగులో తీసుకోకూడదు, ఒడిలోనే తీసుకోవాలి. అందుకోసమే లేకపోతే ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఓడి బియ్యం పోసేటప్పుడు పెళ్ళిళ్ళ దగ్గర ఏం చేస్తామంటే మేము వాళ్ళకి, మీరు ఇందాక అన్నారు కదా ఇలా చుట్టి తీసుకోవాలని మీరు అన్నారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఇంత 5 కిలోల బియ్యం వేస్తారు. ఎక్కడ పడుతుంది? ఒడి పట్టదు కదా ఒడి బియ్యం పోసేటప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకంగా ఒక చీర తిప్పుతారు. ఆ చీరని చుట్టినట్టుగా దానికి ఎక్స్టర్నల్గా ఎక్స్ట్రా చీర చుట్టి అప్పుడు ఇక్కడ పట్టుకుంటారు. అప్పుడు కూడా మధ్య క్లాతే తీసుకోవాలి తప్ప మళ్ళీ చివరి క్లాత్ తీసుకోకూడదు. పళ్ళు తీసుకోకూడదు, మధ్యలోనే తీసుకోవాలి. దానితోటి ఒడి నింపడం వల్ల ఏంటంటే, ఒడి బియ్యం ఎందుకు పోస్తారు, వాయినాలు ఎందుకు ఇస్తారు అంటే, 10 మందికి నువ్వు అన్నం పెట్టమ్మా, నువ్వు అన్నపూర్ణ అయ్యి నువ్వు అందరికి అన్నం పెట్టాలి. గృహస్థాశ్రమం నియమం ఏంటంటే కనుక ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఇల్లాలు ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టి పంపించాలి. అది చుట్టాలైనా శత్రువైనా ఎవరైనా సరే అన్నం పెట్టి పంపించాలి. సో కాబట్టి అమ్మ ఎవరికైనా అన్నం పెట్టమ్మా, నువ్వు అన్నపూర్ణ అవ్వమ్మా అని చెప్పేసి
తల్లిగారు వాళ్ళు పిలిచి ఓడి బియ్యం పెడతారు. అట్లాగే మీరు వ్రతాలకు వెళ్ళినప్పుడు మీ అందరికీ ఒడి నింపి పంపిస్తారు. అంటే అనుభవించు అందరికీ పంచు అనేది చెప్పడమే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం వాయనం ఇవ్వడం అంటే. రైట్.